ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ మీకు తెలిసినవి. ఆల్రెడీ అవినాష్ చెప్పాడు. కోటి సంతకాల సేకరణ అనేది ఏదైతే 10వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ కూడా మీ యొక్క నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క విభాగాల్లో కావచ్చు, అన్నిట్లో కూడా కొంచెం చురుగ్గా పాడుకొని వాటిని విజయవంతం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రెండోది కమిటీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పార్టీ బలోపేతానికి చాలా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే గతంలో ఎలా జరిగినా కానీ ఏం జరిగినా కానీ ఇప్పుడు చాలా నిర్మాణాత్మకంగా పార్టీ కార్యక్రమాల్లో పార్టీ నాయకులందరూ కూడా గుర్తుంచుకునే విధంగా ఏదైతే రాష్ట్ర స్థాయి నుంచి మన గ్రామ స్థాయి వరకు నాయకులకు అందరికీ కూడా బ్యాడ్జీలు ఇచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకునే విధంగా వాళ్ళ సేవలు ఏ విధంగా వాళ్ళు సేవ చేస్తారు అవన్నీ కూడా ఎక్కడికప్పుడు పొందుపరుచుకునే విధంగా రేపు రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి పార్టీ మంచి తోడుగా ఉండే విధంగా ఒక చక్కటి కార్యాచరణ పెట్టుకొని ప్రతిరోజు కూడా ఈ కమిటీల మీద చాలా దృష్టి పెట్టి ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తిగా కూడా కమిటీలన్నీ పూర్తి చేయాలని చెప్పని వారు ఆదేశాలు ఇచ్చారు. వాటిని మీరు కూడా మీ యొక్క నియోజకవర్గ సమన్వయకర్తలు కావచ్చు, అదేవిధంగా మీ యొక్క విభాగాలు కావచ్చు, వారందరితో కూడా చక్కగా కోఆర్డినేట్ చేసుకుని వాటన్నిటిని కూడా పూర్తి చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మీరందరూ కూడా చక్కటి సూత్రధారులు, పాత్రధారులు మీరందరూ కూడా. ఎందుకంటే జిల్లాకు సంబంధించి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, జనరల్ సెక్రటరీస్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, విభాగాల అధ్యక్షులు ఉన్నారు. మీరందరూ కూడా రథసారథిలాగా ముందుండి ఈ పార్టీని బలోపేతం చేసే విధంగా గతంలో మనం 7 నియోజకవర్గాలకు గాను 6 నియోజకవర్గాలు గెలిచాం, 1 నియోజకవర్గం ఓడిపోయాం. కానీ ఈసారి 7కి 7 గెలవాలి. ఎంపీ కూడా మన ఎన్టీఆర్ జిల్లా ఎంపీ కూడా మనమే గెలిచే విధంగా మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 18 నెలల పరిపాలన చూసుకుంటే ఇంత దుర్మార్గపు పాలన, ఇంత చెడ్డ పాలన, ఇంత రౌడీజం పాలన, ఇంత దరిద్రం పాలన ఈ 18 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో చూసాం మనం అయితే కనుక. ఎందుకంటే చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరి మాటలు ఎన్నికల ముందు ఎట్లా ఉన్నాయి, ఎన్నికల తర్వాత ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి మనం చాలా మంది చూస్తున్నారు. మనం కూడా ప్రజలకు చెప్పాల్సిన పని ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకుంటామా, అది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పని తెగ ఎన్నికల ముందు తెగ పోరాటం చేశాడు. నిన్నేమంటాడు, పంచేపోత జీతాలు ఇస్తామా, అది మనకు అవసరమా, ప్రైవేట్ కంపెనీ వస్తుందని చెప్పని నీరు గార్చే విధంగా విశాఖ ఉక్కుని నీరు గార్చే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. వైట్ ఎలిఫెంట్ అని చెప్తున్నాడు. అంటే ద్వంద్వ వైఖరి. గతంలో రాష్ట్ర విభజనప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం, ఇప్పుడేమో ద్వంద్వ వైఖరి. జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి ఓ మునిశాపం అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు చెప్తుంటారు. నిజం మాట్లాడితే ఆయన తల 1000 మొక్కలు అవుతుందట. అందుకని ఏ రోజు నిజం మాట్లాడు. దానికి తగ్గట్టు కొడుకు కూడా అంతే. 10 అబద్ధాలు పొద్దున్న లేచిన కాడి నుంచి. అతనో సినిమా షూటింగు, ఇతనో సినిమా షూటింగు, పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగు. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో అన్న మామూలుగానా, రాజకీయాల్లో జీరో అయిపోయాడు. జీరో అయిపోయి చంద్రబాబు క్లాప్ కొడితే ముందుకు వెళ్తున్నాడు, చంద్రబాబు క్లాప్ ఆపితే మళ్ళీ వెనక్కి ఆగుతున్నాడు. సినిమా షూటింగే చేస్తున్నాడు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్. ఎందుకంటే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఖర్చులు దుర్వినియోగం చేసుకుంటూ 3కి 3 ఫ్లైట్లు, 3కి 3 హెలికాప్టర్లు, కానీ రాష్ట్రం మాత్రం అప్పులుబులో ఉంటుంది. మనం కూడా ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 5 ఏళ్లలో ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అప్పులు ఉబులు దిగిపోయిందని చెప్పిన పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేస్తే ఈ 18 నెలల్లోనే 2,50,000 కోట్లు అప్పు చేశారు. ఈ 18 నెలల్లో చేయుతుందా? లేదు. వివిధ పథకాలు ఉన్నాయా? లేదు. గ్యాస్ సిలిండర్ అన్నారు, అరాకొరగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఉచిత బస్సు, ఇంత ముందేమో హిందూపూర్ నుంచి ఇచ్చాపురం ఫ్రీ అన్నారు. ఇప్పుడే ఎలాగెళ్తుందో, ఏ బస్సు వెళ్తుందో తెలియని పరిస్థితి. అదేవిధంగా పెన్షన్లు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పెన్షన్ల కంటే కూడా 5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. ఇప్పుడు 5 లక్షల పెన్షన్లు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 65 ఏళ్ళు ఉన్న పెన్షన్ని 60 ఏళ్లు చేసి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళు మీ 50 ఏళ్ళకి ఇస్తాం, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అని చెప్తే తగ్గుతాయా పెరుగుతాయా? పెరగాల్సింది పోయి 5 లక్షల పెన్షన్లు తగ్గించారు. నేను పొద్దున
ఒక ట్రీట్మెంట్ కోసం వేరే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను నేను. అక్కడ వాళ్ళ భర్త చనిపోయి 2 ఏళ్ళు అయిందంట. ఇంతవరకు పెన్షన్ పెట్టుకుంటే సెక్రటరియట్లో పెన్షన్ కూడా పెట్టనివ్వట్లేదంట వాళ్ళని. అంత దుర్మార్గంగా గతంలో అయితే మనం వాలంటీర్ని ఇంటికి పంపించి వాళ్ళ కాగితాలు తీసుకొని సెక్రటరియట్లో పెట్టి వచ్చేంత వరకు కూడా వాళ్ళు వెంట పడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఎన్ని పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ఇవ్వాలి, ఎన్ని చేయూత పథకాలు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ఇవ్వాలి అని ఆ పథకం ఇచ్చిన తర్వాత కూడా ఇంకో 4 రోజులు టైం ఇచ్చి ఎవరైనా అర్హులుంటే పెట్టుకోండి అని చెప్పిన పద్ధతి గతంలో 5 ఏళ్ళు చూసాం. ఇప్పుడు అసలు పెట్టడానికి లేదు. సెక్రటరియట్లో సెక్రటరీలు లేరు, వాలంటీర్లు లేరు, అసలు పరిపాలనే లేదు. ఇక్కడ కేవలం అమరావతి అని చెప్పని భజన చేయడం, ఏదో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టుకోవడం, విజయవాడ ఉత్సవం అని చెప్పని ఆ కార్యక్రమాలు దోచుకోవడం, అదే తప్ప ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకి మేలు జరుగుతున్న పరిస్థితి లేదు. గతంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేశారని చెప్పన్నారు. ఆ ఇల్లు కట్టించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నువ్వు జగనన్న కాలనీని పేరు మారితే మార్చొచ్చేమో కానీ ఇచ్చిన స్థలం వాళ్ళకి తెలుసు, లబ్ధిదారులకు తెలియదు స్థలం ఎవరు ఇచ్చారనేది. ప్రతి నియోజకవర్గంలో కూడా 30,000 నుంచి 50,000 మంది వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలో ఎప్పుడైనా చూసామా? ఈరోజు మన విజయవాడ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ సెంట్రల్లో కానీ అమరావతిలో 3 మీద 30,000 మందికి అక్కడ మనం స్థలాలు ఇచ్చాం. అదే ఈరోజు ఆ స్థలం కనుక వాళ్ళకుంటే గజం 50,000 అయ్యేది. ఈరోజు అటువంటి స్థలాలను క్యాన్సిల్ చేసేసి మేము ఇప్పుడు ఇవ్వమని చెప్పని ఆ స్థలాలను రద్దు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే ఏమనుకున్నా అంటే మాకు ఏం మాట్లాడినా మేము తప్పు చేసినా కూడా మీడియా చూపెడితే మేము టీవీ కట్ చేస్తాము అని చెప్పని బెదిరించే విధంగా ధోరణిలో బయటికి వెళ్తున్నారు. ఎన్నాళ్ళు కూడా ఆగే పరిస్థితి కాదు. ఈ ప్రజలందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంత కష్టపడుతున్నారు అనేది. వ్యాపారస్తులు వ్యాపారం లేక బాధపడుతున్నారు, అదేవిధంగా ప్రజలందరికీ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. మొన్న నేను కాలేజీకి వెళ్ళా పని మీద వెళ్తే ఆ కాలేజీ పిల్లలు చెప్తున్నారు బీటెక్ మామూలు ఫైనల్ ఇయర్ అయిపోయింది, అయిన తర్వాత సర్టిఫికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టండి అప్పుడు సర్టిఫికెట్ ఇస్తాం, మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్తే వైద్యం చేసే పరిస్థితి లేదు. ఈరోజు పరిపాలన అంతా కూడా నిర్వీణం అయిపోయి పేద ప్రజలకి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు తీసుకొచ్చి మన గ్రామ స్వరాజ్యం ఏదైతే సచివాలయాలు మన డివిజన్ వారీగా గ్రామాల వారీగా పరిపాలన చేస్తే ఈరోజు వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి కేవలం పెట్టుబడిదారులకే ఏదైతే మన ఆర్టీసీ బస్టాండ్ ఏమో లూలు మాల్కి ఇచ్చేసేయడం, విశాఖపట్నంలో కాస్ట్లీ భూములు తీసుకెళ్లి లూలు మాల్కి ఇచ్చేయడం. లూలు మాల్ ఏమైనా సర్వీస్ చేస్తుందా? అక్కడున్న జీతాలు ఎంతమంది అండి? ఇప్పుడు మనకి పీవీపీ మాల్ ఉంది, ట్రెండ్ సెట్ మాల్ ఉంది, దాని మీద ఎంప్లాయీస్కి ఎంతమంది ఉంటుంది? 15,000 20,000 రూపాయలు. ఆ శాలరీస్ కోసం అని చెప్పని 100 కోట్ల స్థలాలు దానదత్తంగా చేసేస్తున్నారు. ఇవన్నీ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిజిటల్ బుక్లు ఇవన్నీ ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు. తప్పనిసరిగా మళ్ళీ ఇంకొకటి డిజిటల్ బుక్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ కూడా మీరు డిజిటల్ బుక్ లో అవన్నీ కూడా నమోదు చేయాలి. తప్పకుండా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు లేదు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి నేను తెలియపరచుకుంటూ మరొకసారి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వచ్చిన నాయకులందరికీ కూడా మీరందరూ అక్కడున్న సమన్వయకర్తల్ని కలుపుకొని పార్టీని ఆ నియోజకవర్గాలు బలోపేతం చేయాలి. జిల్లా వ్యాప్తంగా కూడా మీరు మీ యొక్క సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అవినాష్కి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటాను.